శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో కలిసొచ్చే తేదీలేంటో, కలిసి రాని తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఆదాయానికి కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది. అంటే మరీ పెద్ద ఇబ్బందులు లేకపోయినా కొద్దిగా అప్పుడప్పుడు రావాల్సినటువంటి ధనానికి, ఆదాయానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి పనుల యందు బద్ధకము చోటు చేసుకుంటూ ఉంటుంది. పనులు చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు బద్ధకాన్ని విడిచిపెట్టి ఉత్సాహంతో పనులు చేపట్టే ప్రయత్నం చేసినట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆరోగ్యం అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు కలిగింపజేస్తుంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు, కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా క్రమశిక్షణ అవసరం. వ్యాయామం చేసుకోవటం, సరైన ఆహారం, సరైన నిద్ర ఇలాంటివి పాటిస్తే సరిపోతుంది. అలాగే చికాకులు కలిగించేటటువంటి సంఘటనలు జరిగినప్పటికీ మనస్సును ప్రశాంతంగా, స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతాన రీత్యా అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో, చాకచక్యంతో ఆ ఇబ్బందులన్నీ పరిష్కరిస్తారు. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మేషరాశి స్త్రీలైనా, మేషరాశి పురుషులైనా ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని ముందడుగు వేయటం మంచిది. అలాగే ప్రయాణాల యందు కొద్దిగా అలసట ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఆ శ్రమను అధిగమించే ప్రయత్నం చేయాలి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే చాలా వరకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అలాగే వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలలో వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ధరించి ప్రయాణాలు చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి వ్యతిరేకంగా అర్థమవుతూ ఉంటుంది. మీరు మంచికే మాట్లాడతారు, కానీ ఎదుటి వాళ్ళు దానిలో తప్పు వెతుక్కుంటూ ఉంటారు. కాబట్టి మాటలు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. అవసరమైనంత మేరకే మాట్లాడండి. సాధ్యమైనంత వరకు మౌనంగా, చిరునవ్వుతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఆచితూచి వ్యవహరిస్తూ, ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ, ఒకటికి 10 సార్లు ఆలోచించి చిరునవ్వుతో మౌనంగా ముందడుగు వేసినట్లయితే సెప్టెంబర్ నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి అనుకూల తేదీలు, కలిసి వచ్చే తేదీలు 4, 7, 11, 15, 22, 24 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే సెప్టెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 9, 13, 17, 20, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం నమో నారసింహాయ మంత్రజపం ఎల్లవేళలా మీకు సెప్టెంబర్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.